తెలంగాణలో ఆరుగాలం శ్రమతో పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఒకవైపు తుఫాన్, మరోవైపు తేమ శాతంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వాతావరణ మార్పులతో తేమ శాతం తగ్గకపోవడంతో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం రూరల్, మధిర నియోజకవర్గాల్లో 14,000 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. పాలేరు నియోజకవర్గంలో 55 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముదిగొండ మండలంలో పలు గ్రామాల్లో ఐకేపీ సొసైటీల ఆధ్వర్యంలో 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 20 రోజుల క్రితమే ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొంతమేర ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు జరిగింది. ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ వాతావరణంలో మార్పుల వల్ల తేమ శాతం తగ్గడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు జరగడం లేదు. మరోవైపు తుపాను ప్రభావంతో జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. ఆరబెట్టిన ధాన్యం కొంతమేర తడబడం, పట్టాలు కప్పినా నిత్యం ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దాన్ని గంటలుగా పొలం పోయడం, కుప్పబట్టి కొనుగోలు కేంద్రంలో పోయడం జరిగింది. 5 రోజులు అయినాయి. అయినప్పటికీ కూడా మబ్బులు పడుతూ ఎండ వస్తూ ఉండి హడావుడి చేస్తూ ఉంది ముసురు. దీని ప్రభావం వల్ల ఎన్ని రోజులైనా కూడా కూళ్ళు పెట్టుకొని చేయటం వల్ల కొద్దిగా రైతులాగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు సహకరించి కొంత శాతాన్ని తగ్గించే ఏర్పాటు చేసి మమ్మల్ని ధన్యం చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకోవడం జరుగుతుంది. ఒక 2 ఎకరాల భూమి ఉంది, దాంట్లో వరి వేసినాము. అయితే ఈ తేమ శాతం వల్ల ఈ వడ్లు తేమ కొంటుంది, వర్షం వల్ల పట్టాల కిరాయి, కూలీల ఖర్చు ఎక్కువైతుంది. కొద్దిగా ఈ తేమ శాతాన్ని తగ్గించి కాటాలు వేసుకునే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం.